కాశ్మీర్లో ఉగ్రదాడి తదనంతర పరిణామాలు భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. ఉగ్రదాడికి పాకిస్తానే కారణమంటూ భారత ప్రభుత్వం ప్రకటించిన నిర్ణయాలపై పాక్ ప్రతీకార చర్యలకు దిగింది. మరొక వైపు కాశ్మీర్లో భద్రత వైఫల్యం వల్లే ఉగ్రదాడి జరిగిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం అఖిలపక్ష సమావేశంలో అంగీకరించినట్టు విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. ఉగ్రదాడి విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా మద్దతిస్తామని వివిధ రాజకీయ పార్టీల నేతలు హామీ ఇచ్చారు. అయితే ప్రధాని మోదీ అఖిలపక్ష సమావేశానికి హాజరు కాకుండా బీహార్లో ఎన్నికల ర్యాలీకి వెళ్లడంపై విపక్షాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మనం ఏం చెప్పినాం? ఎన్నికల ముందే జవాన్లు మరణిస్తారు కాల్పులలో, ఎన్నికల ముందే సామాన్యులు ఉగ్రవాద దాడిలో బలైతారు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. భద్రతను ఎందుకు ఇంటెలిజెన్స్కి తెలియదా? ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. కానీ ఇంటెలిజెన్స్ను కూడా వీళ్ళు పట్టించుకోకుండా కూలు ఉండాలని చెప్తారు. ఎందుకంటే ఏదో ఒక్క నరరూప రాక్షస చర్య జరిగితేనే హిందువులు మళ్ళీ ఎమోషన్ అవుతారు. హిందువులు ఎమోషన్ అయితేనే బీజేపీకి ఓట్లు పడతాయి. ఈ కళ్ళద్దాలు బీజేపీ కళ్ళద్దాలు పెడతారన్నట్టు హిందువులకు. బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడితే వీళ్ళు వేసుకున్న కళ్ళద్దాల నుండి మన ఈ లెన్స్ ఉంటాయి కదా, మనకు ఈ రెటీనా అనేది ఉన్నది కదా మన కళ్ళల్లో, ఆ రెటీనా కూడా మనకు బీజేపీ ఏం మాట్లాడుతుందో, బీజేపీ ఎట్లా చూస్తుందో గట్టిన చూసినట్టు తయారు చేస్తారు. అది బీజేపీ వ్యూహం. ఇప్పుడు బీహార్ ఎన్నికల కోసం కాశ్మీర్లో ప్రాణార్పణ జరగాలి. అది జరిగిందని తేటతెల్లమైంది కదా. ఒక్కరోజు కూడా గలవలే బీహార్లో ఎన్నికల ప్రచారానికి వెళ్ళిండు మోడీ గారు. అంటే ఆయనకు ఈ సామాన్య ప్రజల ప్రాణాల పట్ల ఏమాత్రం నిబద్ధత ఉంది, ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నదనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఆయనకు ఎన్నికలు ముఖ్యం, మన ప్రాణాలు ముఖ్యం కాదు. ఎన్నికలే ముఖ్యం, అధికారమే ముఖ్యం. ఇక్కడ చూడుర్రి, ఒక్క ప్రతిపక్ష లీడర్ కూడా దేశ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది, అమిత్ షా రాజీనామా చేయి, మోడీ రాజీనామా చేయి అని ఒక్కడంటే ఒక్కడని లేదా? నీ కేసీఆర్ అని లేదు, నీ కేటీఆర్ అని లేదు, పోనీ రాహుల్ గాంధీ దేశ ప్రధాన ప్రతిపక్ష నేత కదా, ఆయన కూడా అని లేదు. పోనీ రేవంత్ రెడ్డి గారు మొన్నటిదాకే మోడీ నీ మెడల్ మంచుతా అది ఇది అన్నాడు కదా, ఆయన కూడా అని లేదు. ఒక్కడ అంటలేడు. పైకి ఏమంటాను, ఎన్నికలకు పోయినందుకు మాత్రం మాట్లాడింది. విపక్షాలు సాయం చేస్తామంటున్నాయి, ఉగ్రవాదులను ఖతం చేసి పడేయని మీకు మేము సహకరిస్తామంటాను, కానీ వాళ్ళే చేయాలని వాళ్ళకి ఆలోచన లేదు. ఉగ్రస్థావరాలను ధ్వంసం చేయండి, మేము మీకు మద్దతుగా ఉంటాం విపక్షాలు. చూడండి, అంటే ఉగ్రస్థావరాలు ఉన్నాయని విపక్షాలకు తెలుసు, అయినవి బీజేపీ ప్రభుత్వం దాన్ని లక్ష్యంగా చేసుకొని ఆ ఉగ్రవాద సంస్థలను అంతం చేయడం లేదనేది కూడా వీళ్ళకి తెలుసు అన్నట్టే కదా.